ఫిక్స్ చేయండి. అన్నయ్య గారు, నిశ్చితార్థం ఇక్కడ జరిగినా పెళ్లి మాత్రం మా హైదరాబాద్ లోనే జరగాలి. మగ పెళ్లి వారి ఇంట్లో పెళ్లి చేస్తే మా కుటుంబానికి కలిసి వస్తుందని. మగ పెళ్లి వాళ్ళ ఇంట్లో పెళ్లి ఏంటండి? పైగా చాలా సంవత్సరాల తర్వాత మా ఇంట్లో జరగబోయే మొదటి శుభకార్యం ఇది. అంటే మా ఇంట్లో రోజుకో పెళ్లి జరుగుతుందా? అంటే మాదేమన్నా ఫంక్షన్ హాల్ అనుకుంటున్నారా? అది కదా పెళ్లి ఇక్కడ జరిగితే పైనుంచి మా అమ్మా నాన్న ఆశీర్వదించినట్టేనని మా అందరి నమ్మకం. నీకే అమ్మా నాన్నలు ఉన్నారా? మాకు లేరా? అయినా పైన నుంచి వచ్చే బోడి ఆశీర్వాదాలకి పెళ్లి రాజమండ్రిలో జరిగితే ఏమిటి, హైదరాబాద్ లో జరిగితే అది కదా పోయినోళ్ళు పైన ఉంటారని నాకు తెలుసు. అయినా ఎగ్జాక్ట్లీ శాటిలైట్ లాగా రాజమండ్రి మీదే ఉంటారా పోయినోళ్ళు? మీ పిచ్చి ఫ్యామిలీ కాకపోతే మర్యాద ఇచ్చి మాట్లాడను అన్నయ్య గారు. నీకేంట్రా మర్యాద ఇచ్చేది నేను? అది కదా నా మీద చేయిస్తారా నువ్వు? బావా ఇక్కడ గొడవెందుకు? ఏంట్రా ఓవరాక్షన్ చేస్తున్నావు? సంబంధం కలుపుకునేముందు ఎవరితో కలుపుకున్నావో తెలీదా నీకు? కొంచెం ఓవరైంది. 10 మంది ఆడపిల్లలకని లేడీస్ హాస్టల్ నడిపి వీళ్ళకి ఎంత ఉంటే మగ పిల్లల్ని కన్నా మాకెంత ఉండాలి? ఏంటండి మా ఇంటికి వచ్చి మమ్మల్ని తిడతారంటే? కాంపౌండ్ బయటికి రా, అక్కడ తెలుసుకుందాం. ఏంట నేను గోవాలా? నాన్నగారండి ఇప్పుడు ఏం చేద్దామండి? ఈ పెళ్లి హైదరాబాద్ లోనే జరగాలి. ఏం మాట్లాడుతున్నారు అంకుల్? వాళ్ళకి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి కదా. మా అమ్మనే లెక్క చేయను. తొక్కల వాళ్ళ అమ్మ సెంటిమెంట్ నాకు పెద్ద లెక్క. ఇంకా కూర్చున్నావంటే ఆగండి. ఇప్పుడు ఏంటండి, మా కుటుంబ సాంప్రదాయాలు సెంటిమెంట్లు పక్కన పెట్టేసి మీకు నచ్చినట్టు హైదరాబాద్ లో పెళ్లి చేయాలి, అంతేనా? అంతే. ఓకే, అలాగే చేద్దామండి. ఇప్పుడు వీళ్ళకి నేనన్నయ్య, వీళ్ళు నా మాట వింటారు. మీరు నాకన్నయ్య, నేను మీ మాట వింటాను. పైగా హైదరాబాద్ లో పెళ్లి జరిగితే సింధు వాళ్ళ అన్నయ్య ఉన్నారు చూడండి, బాలు. చెల్లెల పెళ్లి కాబట్టి దగ్గరుండి జాగ్రత్తగా చేసి పెడతాడు. హ్యాపీనేనా? హ్యాపీ. అలాగేనండి, మీరు కానివ్వండి. తీసుకో. ఓం ధ్రువంతే రాజావరణో ధ్రువంతే వో బృహస్పతిః ధ్రువంత ఇంద్రస్యాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతాం సార్. అక్కడ నాకు సేఫ్టీగా ఉంది సార్. వద్దు సార్, పోనీ సీన్ రీక్రియేషన్ అని చెప్పి మమ్మల్ని ఎన్కౌంటర్ చేసి పడండి సార్. లోపల మాత్రం వద్దు సార్, ప్లీజ్ సార్. లోపలికి వెళ్తే కట్టే సార్. కార్డు బయటికి తీసుకెళ్ళండి సార్. వీడు మీ అబ్బాయా? మా అబ్బాయి. రాత్రి వీళ్ళిద్దరూ బైక్ తో పోలీస్ జీపును గుద్దారు. రాత్రంతా స్టేషన్ లోనే ఉంచాం. ఇంటికి వెళ్ళండిరా అంటే స్టేషన్ లోనే ఉంటామంటున్నారు. అదేమైనా ఓయో రూమ్ అనుకుంటున్నారా రోజంతా అక్కడే ఉండడానికి? ఇది ఇప్పుడు తీసుకుంటే అంటే అబ్బాయిలు ఇంట్లో మొహం చూపించడానికి సిగ్గుపడుతున్నారు. బండి రిపేర్ చేసుకుంటే అంత మేము చేసిన తప్పుకి సెక్షన్ 645, 945, 845 ప్రకారం మమ్మల్ని అరెస్ట్ చేయండి మిస్టర్ సాయి కుమార్. నువ్వు కాలర్ పట్టుకున్నా కాళ్ళు పట్టుకున్నా నిన్నైతే అరెస్ట్ చేయను. సినిమాలు చూసి చెడిపోయారా మీరంతా. కరెక్టెడ్ ఆఫీసర్. ఎస్, ఐఎమ్ కరెక్టెడ్. పదండ్రా, పదండి. ఇంకొకసారి ఆలోచించండి సాయి కుమార్ గారు. ఆలోచించేది లేదు, ఏం లేదు. లోపలికి వెళ్ళా. అమ్మా ఇంకా ఆలోచిస్తున్నాను ఏంట్రా? అన్నయ్యకి రాఖీ కట్టండి. ఇంకా స్నానం కూడా చేయలేదు సార్, పళ్ళు కూడా తోమలేదు సార్. వాడు పోలీస్ స్టేషన్ నుంచి వచ్చాడు, వాడు బాత్రూమ్ పంపించండి. స్నానం అంటారేంటి? ఏంటి వదిన గారు, బాలు గంటైనా బాత్రూమ్ నుంచి ఇంకా బయటికి రావట్లేదు? అదేంటోనండి, ఒక్కసారి బాత్రూమ్ లోకి వెళ్తే రోజంతా అక్కడే ఉంటాడు. ఓసారి భోగి పొద్దున్నే బాత్రూమ్ లోకి వెళ్ళి సంక్రాంతి సాయంకాలం వచ్చాడు. ఏం మాట్లాడుతున్నారండి మీరు? అదేమిటో వాడికి పండగలు బాత్రూమ్ లో జరుపుకోవడం ఇష్టం. మీరు ఆగండి బాబు. బాలు మీరు రోడ్డు మీదకి వెళ్ళొచ్చు. సార్ 2 నిమిషాలు వచ్చేస్తాడు సార్. నాన్న బాలు, బాబు, బాలు, బాలు
వస్తున్నా బాలు. సార్ 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 వచ్చేస్తాడు సార్. గంట అయిందమ్మా, ఇంకెప్పుడు వస్తాడు బాలు? వాడికి కొంచెం నీట్నెస్ ఎక్కువ సార్, టైం పడుతుంది. పర్లేదమ్మా, నేను బాలు వస్తున్నాను అంకుల్. 5 minutes. కొంచెం అన్ఈజీగా ఉంది. బాలు, అందరు రాఖీ కట్టడానికి వెయిటింగ్. నాకు ఒక్కొక్కసారి ఇలాగే అవుతుంది అంకుల్, నెలకొకసారి. బాబు అలా కొట్టకూడదు, పానిక్ అవుతాను నేను. పానిక్ సార్, తెలియాలి కదా పానిక్ అంటే ఏంటో అని. ఆగొచ్చు కదా బాలు. జై బండ్ల గణేష్. బాప్రే. అమ్మా కట్ అయిపోయిందమ్మా, చూడమ్మా. అది షేవింగ్ చేసేటప్పుడు కట్ అయింది. కొట్టొద్దంటే కొట్టేశాడు. జాగ్రత్త. ఏంటిది? కట్టుకట్టడం అయిపోయిందా? ఇంకేం చూస్తున్నారు? వెళ్ళి రాఖీ కట్టండి. మీరు ఆగండి సార్. వచ్చినప్పటి నుంచి కట్టండి కట్టండి అని దొబ్బేస్తున్నారు. పోలవరం రైతులు కూడా గవర్నమెంట్ ఇన్నిసార్లు డ్యామ్ కట్టమని అడుగుంటారు. బ్లడ్ కారిపోతుంది సార్ ఇక్కడ. అన్నయ్య, షేవింగ్ చేసుకుంటే ఇక్కడ కట్ అవ్వాలి, కానీ ఇక్కడ ఎలా కట్ అయింది? అంటే షేవింగ్ చేసుకుంటుంటే ఇలా ఇలా అనుకుంటుంటే ఇలా జరి ఇలా ఇలా కట్ అయిపోయింది. అలా అయితే లెఫ్ట్ హ్యాండ్ కి కట్ కావాలి, కానీ రైట్ హ్యాండ్ కి ఎందుకు కట్ అయింది? మీ అమ్మాయి సార్, తెలిసిపోతుంది ఇద్దరు ఎరుమోహాలు. కరెక్ట్ క్వశ్చన్ అడిగామమ్మా. ఐ మీన్ చాలా మంచి క్వశ్చన్. అంటే కుంకుడు గబ్బిస్తూ స్నానం చేస్తుంటే అలా కళ్ళు మండిపోయిన వెంటనే అలా షేవింగ్ చేసుకుంటుంటే అలా జారి అలా కట్ అయిపోయిందమ్మా. ఆయన వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఫస్ట్ నుంచి నాతోనే ఉన్నాడు కదా, వీడి కట్టొచ్చు కదా రాగి. నాకంట పెద్దోడు, పెద్దనే కట్టిన రాగి. రే భాష పట్రా చెయ్యి. కట్టమ్మా. ఆగమ్మా. ఎవడికి పడితే వాడికి కట్టొద్దమ్మా రాఖీ. వచ్చే సంవత్సరం పండగ మళ్ళీ వస్తుంది కదా, అప్పుడు కడుదు అన్నయ్యకి రాఖీ.